ఉద్యమాల పేరుతో హిందుత్వం మీద, భారతీయత మీద దాడి చేసేటటువంటి ఈ దుష్ట శక్తులకి ఈరోజు ఇక్కడి నుంచి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వాలనేటువంటి ఆ ఉద్దేశంతో మనం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారా అంటే, మనం అయోధ్యలో బాలరాముణ్ణి ఈ వైభవోపేతంగా ప్రతిష్ఠించుకున్న తర్వాత వీళ్ళందరికీ కూడా కలుగులో దాక్కున్నటువంటి ఆ ఎలుకలు, పందుకొక్కలు అన్ని కూడా సెగదగిలి బయటకు వస్తున్నాయి. ఒరే నాయన, అప్పుడే అయిపోలేదురా బాబు, ఇప్పుడే మొదలైంది. దేశం మొత్తం రామరాజ్యం చేయటంతో ఇది సంపూర్ణమవుతుంది. వందల సంవత్సరాలుగా మీరు రాముణ్ణి తిడుతున్నారు, మేము వింటున్నాం. ఇక ఆ సెక్యులరిజం చచ్చిపోయింది. రాముడు దయామూర్తి, దయా సముద్రుడు. కానీ రాముడు జోలికొస్తే హనుమంతుడు మంచోడు కాదు, వానర సైన్యం మంచిది కాదు.